చెడుతనము చూడకుండా కన్నులను ఏం చేయాలట? మూసే అన్నాడు. మరి ఎంతకన్నా ఏం కావాలి నీకు? చెడుతనం చూడొద్దని బైబిల్ చెప్పినప్పుడు నీకు మరలా ఆ సినిమా చూడకూడదు, ఇంగ్లీష్ సినిమా చూడొద్దు, ఫ్రెంచ్ సినిమా చూడొద్దు, మలయాళం సినిమా చూడొద్దని అన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ రాయడానికి మరి బైబిల్ సరిపోద్దా? టీవీ సీరియల్ చూడొద్దు, పోర్నోగ్రఫీ చూడొద్దు, వ్యర్థమైన వాటిని చూడొద్దు, జబర్దస్తులు అవి ఇవి చూడొద్దని లిస్ట్ అవుట్ చేయలేకపోవచ్చు. కానీ చెడుతనం చూడొద్దని చెప్పాడంటే ఇంక అవన్నీ దానికి ఎందుకు వస్తాయి? నువ్వు అర్థం చేసుకో. ప్రతీదీ వివరంగా నీకు కావాలంటే కొన్నిసార్లు కుదరని పరిస్థితి. చెడుతనం చూడొద్దనడంటే ఇంక చూడొద్దంటే అది ఏదైనా కావచ్చు. ఇది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా లేదు అంటే ఇంక అది నువ్వు చూడడం మానేయాల్సిందే. ఇది చూడడం ద్వారా నీ ఆలోచనలు పక్కదారి పడుతున్నాయి అంటే మానేయాల్సిందే. ఇవి చూడడం ద్వారా నీ ఆలోచనలు అపవిత్రం అయిపోతున్నాయి అంటే మానేయాల్సిందే. కొన్ని దృశ్యాలు చూడడం ద్వారా నీ శరీరం వ్యర్థమైన విధానాల్లో ఉద్రేకించబడుతుంది అంటే, లేదా రెచ్చగొట్టబడుతుంది అంటే నీ దేహం మానే. అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం. అంతేగాని అవి చూడకూడదని ఎక్కడుందండి, ఇవి చూడకూడదని ఎక్కడుందండి అంటే బైబిల్లో చాలా ఉన్నాయి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ఏం చేయ ప్రభువా? త్రిప్పేశాయి.